హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్థమెటిక్ భాగంగా నెక్స్ట్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. ఏజెస్, దీనే వయస్సులు అంటారు తెలుగులో. ఈ ఏజెస్ అనే చాప్టర్లో స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా 2 మార్క్స్ మాత్రం రావడం జరుగుతుంది. చాలా సింపుల్ అండి. ఈ చాప్టర్ అనేది చాలా సింపుల్. మన ఛానల్లో సింపుల్ ఉన్న చాప్టర్ని ఇంకా సింపుల్ చెప్పడం వల్ల మన టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా అందరినీ ఉద్దేశించి తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేసేలాగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. షార్ట్ ట్రిక్, ఏదైనా సూపర్ షార్ట్ ట్రిక్ అండి. క్వశ్చన్ చూడాలి, ఆప్షన్ చూడాలి, ఆన్సర్ టిక్ పెట్టాలి. ఆ విధంగా ఈ చాప్టర్ చెప్పడం జరుగుతుంది మన కలాం యూట్యూబ్ ఛానల్లో. ఆర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ. ఓకే, ఈరోజు మనం ఆర్థమెటిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఏజెస్ చాప్టర్లో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. పీ కామ క్యూల ప్రస్తుతం వయస్సుల నిష్పత్తి 6:7. పీ కంటే క్యూ 4 సంవత్సరాలు పెద్ద అయిన 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి ఎంత? అర్థమైందా? అంటే పీక్యూ ప్రస్తుతం వయసు ఎంత? 6:7. పీ మరియు క్యూ. పీ కంటే క్యూ 4 సంవత్సరాలు పెద్ద. ఎవడు పెద్ద? క్యూ పెద్ద. ఎవడికంటే? పీ కంటే. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. అయినప్పటికీ 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి కనుక్కోమంటున్నాడు. ఓకే, అర్థమైందా? ఈ లెసన్స్ బేసిక్స్ కాన్సెప్ట్ ఏం లేదండి. మనం డిస్కస్ చెప్తూనే బేసిక్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తూ ప్రాబ్లం చేసుకుందాం. అలాగే షార్ట్ ట్రిక్ కూడా క్వశ్చన్లోనే, మామూలుగా బేసిక్స్ కాన్సెప్ట్ అనే వీడియో చేయట్లేదు, క్వశ్చన్లోనే అన్ని చెప్పుకుంటూ పోదాం. చూడండి, ఇక్కడ సొల్యూషన్ చూద్దాం. ఏమంటాడు? P/Q ఎంత? P/Q ఎంత? 6:7. 6:7 చూసుకుంటే ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 6:7. ఈ 1కి ఎంత అంటున్నాడు? 4 సంవత్సరాలు పెద్ద. ఈ 1కి 4 అవుతుంది. అయినప్పటికీ ఒక్కొక్కని వయసు చూసుకుందాం. ఫస్ట్ P చూసుకుంటే P ఎంత ఉంది? 6 ఉంది కదా. 6. 1కి 4 అంటే 6కి ఎంత? 6 4 జా 24. అలాగే మన క్యూ చూసుకుందాం. క్యూ వాల్యూ ఎంత వచ్చింది? 7. 7 అంటే 7 4 జా 28. అర్థమైందా? 1కి 4 పార్ట్ అవుతున్నప్పుడు 6కి ఎంత? 6 × 4 24, 7 × 4 28. P/Q అన్నప్పుడు ఏమంటున్నాడు? ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే 4 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి అనుకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత అన్నాడు. తర్వాత అన్నప్పుడు ఎప్పుడైనా తర్వాత అంటే ఉన్న ప్రజెంట్ ఏజ్కి +4 చేస్తున్నాడు. +4 చేయాలి. 24 + 4 ఎంత? 28. నెక్స్ట్ దీనికి 4 చేయాలి. ఎంత? 32. అంత అర్థమైందా? చేసుకుంటే ఇక్కడ చూడండి, ఈ +4 ఎందుకు చేసామంటే 4 సంవత్సరాల తర్వాత అంటున్నాడు కాబట్టి ఈ 4 ప్లస్ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, 28 32 అంటే 28:32. దీన్ని క్యాన్సిల్ చేస్తే 4 7 4 8 చూసుకుంటే 7:8. 7:8 ఇది ఆన్సర్. ఆప్షన్ చూసుకుందాం. మనం వచ్చిన ఆన్సర్ 7:8. ఆప్షన్ చూసుకుంటే 3:4, 3:5, 4:3. డేటా ఈజ్ ఇన్సఫిషియంట్, నన్ ఆఫ్ దిస్. సో ఆన్సర్ ఈజ్ ఈ. అంటే మనకు వచ్చిన ఆన్సర్ లేదు. దీనినే తెలుగులో ఏది కాదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. అరుణ్ దీపక్ల ఇప్పటి వయస్సు 4:3. 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయస్సు 26 అవుతుంది. దీపక్ ప్రస్తుతం వయస్సు ఎంత? ఓకే, సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఎవరు? అరుణ్ దీపక్ కదా. అరుణ్ ఇస్ట్ దీపక్ ఎంత? 4:3.
4:3 ఎప్పుడు వయసు ఇది? ప్రజెంట్. ఇది ప్రజెంట్. ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు ఇస్తే ఏం చేయాలంటే ఈ విధంగా రాసుకోండి. క్రితం, ప్రస్తుతం, తర్వాత. ఏ ప్రాబ్లం అయినా ఇవ్వని ఈ విధంగా రాసుకోండి. ప్రస్తుతం వాళ్ళ వయసు నిష్పత్తి ఎంత? 4:3. క్రితం, ప్రస్తుతం, తర్వాత ఈ విధంగా రాసుకోవాలి. ప్రస్తుతం చూసుకుంటే 4:3 ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వరుణ్ వయసు 26 సంవత్సరాలు అవుతుంది. వరుణ్ వయసు 26 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల తర్వాత అంటుండే. 6 సంవత్సరాల తర్వాత వరుణ్ వయసు 26 అవుతుంది. 6 సంవత్సరాల తర్వాత కదా, అంటే 26 అవుతుంది. ఇక్కడ 6 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. 6 సంవత్సరాలు వచ్చేసి 26 అవుతుంది. ప్రస్తుతం ఎంత అవుతుంది అంటే ప్రస్తుతం 20 అవుతున్నాయి కదా, 20 అవుతాయి కదా. 6 సంవత్సరాల తర్వాత 26 అవుతుంది. అర్థమైందా? అంటే వరుణ్ ప్రజెంట్ ఏజ్ ఎంత? 20. వరుణ్ ప్రజెంట్ ఏజ్ 20. 6 సంవత్సరాలు వచ్చేసి 26 అవుతుంది. ఓకే, మనం ఏమంటున్నాడంటే దీపక్ ప్రస్తుతం వయసు ఎంత అంటున్నాడు. దీపక్ వయసు కావాలి మనకు. చూద్దాం ఇక్కడ. వరుణ్ ఇష్టు దీపక్ 4:3 కదా. అయితే మనం ఫస్ట్ దీపక్ చూసుకుందాం. వరుణ్ చూసుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వరుణ్ ప్రస్తుతం వయసు ఎంత? 20 ఉంది. అంటే రేషియోలో చూసుకుంటే ప్రస్తుతం ఎంత ఉంది? 4:3. అంటే వరుణ్ వచ్చేసి 4 కదా. ఈ 4కి 20 అవుతుంది. ప్రజెంట్ ఏజ్ 20 కదా. అంటే 4 × 5 20 అవుతుంది. అలాగే వరుణ్ అన్నాడు కదా, వరుణ్ వచ్చింది. ఇది వరుణ్ వాల్యూ. నెక్స్ట్ ఏంది మనకు? దీపక్ వాల్యూ కావాలి. దీపక్ అంటే ఎంత? 3. ఈ 3కి × 5 చేస్తే ఎంత? 15 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 15. ఇప్పుడు ఆప్షన్ చూడండి. ఆప్షన్ బి ఈజ్ 15. అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్తా చూడండి. అరుణ్ దీపక్ల వయసు, ప్రస్తుతం వయసు నిష్పత్తి 4:3. మనం 3 రాసుకోవాలండి. క్రితం, ప్రస్తుతం, తర్వాత. ఇది రాసుకుంటే ఆ క్వశ్చన్లోనే ఇచ్చిండు. వరుణ్ దీపక్ ఇప్పటి వయసు 4:3. అంటే ప్రజెంట్ 4:3 ఉంది. 6 సంవత్సరాల తర్వాత వరుణ్ వయసు 26 అవుతుంది. 6 సంవత్సరాల తర్వాత 26 అవుతుంది. అంటే 6 సంవత్సరాల తర్వాత 26 అంటుందే. వరుణ్ ప్రజెంట్ ఏజ్ ఎంత? 20 అన్నట్టే కదా. సో వరుణ్ ఏజ్ ప్రజెంట్ వచ్చేసి 20. అయినా దీపక్ ప్రస్తుతం వయసు ఎంత కావాలి మనకు. వరుణ్ తీసుకుంటే ప్రజెంట్ 20 వస్తుంది. అంటే రేషియో ఇచ్చిన 4 పార్ట్ కదా. 4 పార్ట్కి 20 అంటే 4 × 5 = 20. అలాగే దీపక్ ఎంత? 3 పార్ట్స్. 3 × 5 15 ఇయర్స్. ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ క్వశ్చన్. A, B, C వయసులో మొత్తం 93 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం వారి వయసులో 2:3:4 నిష్పత్తిలో ఉండినవి. అయినా సి ప్రస్తుతం వయసు ఎంత? ఓకే, సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ చూడండి. అంతకుముందు సెకండ్ ప్రాబ్లం ఏమనుకున్నా, 3 అయితే క్లారిటీ రాసుకోవాలి. ఏంటి? క్రితం, ప్రస్తుతం, తర్వాత. ఏబిసి వయసులో మొత్తము 93 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం అంటున్నాడు. అంటే 10 సంవత్సరాల క్రితం వారి వయసు నిష్పత్తి ఎలా అంటే 2:3:4. 10 సంవత్సరాల తర్వాత. ఓకే, 93 మొత్తం 93 అంటే ఈ ప్రజెంట్ 93 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత 2:3:4 అవుతుంది కదా. అంటే వాళ్ళ ముగ్గురు. ఒక వ్యక్తికి 10 సంవత్సరాలు అంటే ముగ్గురికి ఎంత? 30 సంవత్సరాలు ఉంటాయి కదా. అర్థమైందా? ఇక్కడ 10 సంవత్సరాల క్రితం అంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం. సారీ, ఇక్కడ క్రితం అని ఉంది కదా.
10 సంవత్సరాల క్రితం, కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ రావాల్సింది కాదు, ఇక్కడ 2:3:4 క్రితం, 10 సంవత్సరాల క్రితం ఈ వాల్యూ అవుతుంది. ఓకే, 10 సంవత్సరాల క్రితము ముగ్గురికి కలిపితే ఒక్కొనికి 10 సంవత్సరాలు అంటే ముగ్గురికి ఎంత 30 సంవత్సరాలు ఉన్నాయి కదా. ప్రజెంట్ ఎంత ఉంది 93 నుంచి 30 తీసేస్తే ఎంత 63 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం ఆ ముగ్గురికి 63 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం ముగ్గురికి 63 సంవత్సరాలు. ప్రజెంట్ ఎంత అవుతుంది 93 అవుతుంది, అంతే కదా. 10 సంవత్సరాల క్రితం 63 అంటే ప్రజెంట్ ఎంత 93 అవుతుంది. ఓకేనా. చూడండి ఏం అడుగుతుందంటే సి ప్రస్తుతం వయసు ఎంత అడుగుతున్నాడు. మనం సి ప్రస్తుతం వయసు కావాలి. ఇక్కడ సి ఎంత 4 ఉంది కదా. 4 అంటే మొత్తం ఎంత యాడ్ చేస్తే ఎంత అవుతుంది 4 + 3 7 + 2 9 కదా. ఈ 9కి 63 అవుతుంది. అంటే 9 7 = 63. సి కావాలి కదా. సి ప్రస్తుతం వయసు ఎంత, సి అంటే 4 కదా. 4కి ఎంత 4 × 7 ఎంత అవుతుంది 28 అవుతుంది. ఓకేనా, 28 అవుతుంది. ఇక్కడ గమనించండి, ఈ 28 ఆన్సర్ కాదండి. మన ఆప్షన్లో 28 ఉంటే మనము కంగారులో 28 పెట్టేస్తాం, చాలా తప్పుపోతుంది. ఇది వచ్చింది ఎంత, ఎప్పుడు వచ్చింది ఇది 10 సంవత్సరాల క్రితమే అండి. ఇది 10 సంవత్సరాల క్రితము 28 సంవత్సరాలు ఎవరికి సికి. కానీ 10 సంవత్సరాల క్రితం ఏదైనా రాని, 10 సంవత్సరాల క్రితం రాని తర్వాత రాని ఎక్కడికైనా ప్రస్తుతం ఏళ్ళకు తీసుకురావాలి. క్రితంలో కానీ తర్వాత కానీ ఎక్కడ తీసుకురావాలి, ప్రస్తుతం వయసులో తీసుకురావాలి. 10 సంవత్సరాల క్రితం 28 సంవత్సరాలు, ప్రజెంట్ ఎంత +10 చేసుకోవాలి. సి వాట 10 అనుకున్నాం కదా. ఒక వ్యక్తికి 10 అన్నప్పుడు ముగ్గురికి 30 అంటే 93 నుంచి 30 తీసేసాం కదా, 63 వచ్చింది. అంటే ఒక వ్యక్తికి 10 కదా. అంటే సి వాల్యూ 28 వచ్చింది. +10 ఇయర్స్ అంటే ఎంత 38 ఇయర్స్ ఆన్సర్ వస్తుందండి. 38 ఇయర్స్. ఇక్కడ చూడండి ఆప్షన్ డి ఈజ్ 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల ఆన్సర్ 38 ఇయర్స్. ఓకే, అర్థమైందా. ఏం లేదు, ఏదైనా క్రితం ఇవన్నీ తర్వాత ఇవన్నీ వాల్యూ మనం దేన్ని తీసుకోవాలి, ప్రస్తుతం వయసుకు ప్రజెంట్ ఏజ్కి తీసుకురావాలి. మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి. 10 సంవత్సరాల క్రితం వారి వయస్సులు అంటే 2:3:4 ఉన్నది 10 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం ఎంత అంటున్నాడు 93 అంటున్నాడు. ప్రస్తుతం 93 అంటే 10 సంవత్సరాల క్రితం ఎంత అవ్వచ్చు 63 కదా. ఈ 63కి 30 యాడ్ చేసాం 93, కాబట్టి తీసేసాం. ఓకే, ఈ 9 ఎందుకు రాసుకున్నామంటే క్రితం వాల్యూ వచ్చేసి 9 కదా, మొత్తం యాడ్ చేస్తే 9 అవుతుంది. 9కి 63, 9 ఏళ్ళు 63. అలాగే సి వాల్యూ అన్నాడు. సి అంటే ఎంత 4 ఉంది. 4 7 28. 28 అంటే 10 సంవత్సరాల క్రితం అంటే ప్రస్తుతం తేవాలంటే 10 యాడ్ చేయాలి. 28 + 10 ఎంత 38. సో 38 సంవత్సరాలు ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 4th ప్రాబ్లం. ముగ్గురి ప్రస్తుతం వయసు నిష్పత్తి 4:7:9. 8 సంవత్సరాల క్రితం వారి వయసుల మొత్తం 56 సంవత్సరాలు. 56 వారి వయసు ప్రస్తుతం సంవత్సరంలో ఎంత. ముగ్గురు ప్రస్తుతం వయసు 4:7:9 నిష్పత్తిలో ఉంది. ఓకే, సొల్యూషన్ చూసుకుంటే ప్రస్తుతం, క్రితం, తరువాత. ప్రస్తుతం ఎంత 4:7:9. 8 సంవత్సరాల క్రితం వారి వయసు మొత్తం ఎంత. 8 సంవత్సరాల క్రితం వారి వయసు ఎంత 56. ఓకే, ప్రస్తుతం సంవత్సరంలో వాళ్ళ సంవత్సరాలు కనుక్కోవాలి, అందరి వయసు కనుక్కోవాలి. ఓకేనా, అర్థమైందా. ఇక్కడ చూడండి,
8 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసు 56 కదా. అంటే ప్రస్తుతం ఎంత, వాళ్ళు ముగ్గురు వ్యక్తులు అంటే 3 8 24. అర్థమైందా? ఈ 8 సంవత్సరాల క్రితం నేను ఎక్కడ తీసుకురావాలి, ప్రజెంట్ తీసుకురావాలి. ప్రజెంట్ తీసుకోవాలంటే 20 నెలలు కదా, 56కి 24 యాడ్ చేస్తే ఎంత, 80 వస్తుంది. ప్రస్తుతం వయసు వాళ్ళు ఎంత, 80. ప్రస్తుతం వయసు 80 అంటే ప్రస్తుతం రేషియో ఎంత, 4:7:9 కదా. అంటే 7:16 4:20. ఈ 20కి 80 అవుతుంది. ఓకే, ఈ 0 క్యాన్సిల్ చేస్తే 2 4 8 అంటే సంవత్సరం 80 సంవత్సరాలు అవుతుంది. అన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి వయసు కావాలంటున్నాడు. ఫస్ట్ మనం చూసుకుంటే 4 చూసుకుందాం. 4 అంటే 4 × 4 ఎంత, 16 కదా, 16 సంవత్సరాలు. ఇది ఒక వ్యక్తి అనుకోండి, ఏ సపోజ్ ఏ. నెక్స్ట్ బి కనుక్కోవాలనుకోండి. బి ఎంత ఉంది ఇక్కడ, 7 ఉంది. 7 4 28. ఓకే, బి అయిపోయింది. సి కావాలనుకో, సి ఎంత ఉంది, 9 ఉంది. అంటే 9 × 4 ఎంత, 36. ఈ విధంగా చేయొచ్చండి. చూడు ఎంత సింపుల్ ఉందో. ఫస్ట్ ఇవి మనకు అర్థం కావాలి, క్రితం, ప్రస్తుతం, తర్వాత. వాడు క్రితం ఇస్తే ప్రస్తుతం తీసుకురావాలి, తర్వాత ఇచ్చిన క్రితానికి ప్రస్తుతంకి తీసుకురావాలి. చూడండి ఇక్కడ 8 సంవత్సరాల క్రితం వారి వయసు మొత్తం 56. 8 సంవత్సరాల క్రితం వాళ్ళు మొత్తం 56. ప్రజెంట్ ఏజ్కి తీసుకుపోవాలన్నా కదా. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు ముగ్గురు కదా, ముగ్గురికి 8 సంవత్సరాల క్రితము 56 అంటే ప్రజెంట్ ఎంత, ఒక్కనికి 8, ముగ్గురికి 24 ప్లస్ చేసాం. 56కు 24 ప్లస్ చేసి 80. వాళ్ళు ప్రస్తుతం ఏజ్ 80. ప్రస్తుతం వాల్యూ ఎంత ఇచ్చిండు, 4:7:9 కదా. ఈ మొత్తం యాడ్ చేస్తే 20 అవుతుంది. ఈ 20కి 80 అన్నప్పుడు ఓకే, అంటే ఇక్కడ 1 పార్ట్ ఎంత, 1 పార్ట్ వచ్చేసి 4 అవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తిది ఏజ్ కావాలంటున్నాడు. ప్రతి ఒక్క ఏజ్ కావాలంటే ఫస్ట్ చూసుకుందాం. 4 సపోజ్ దీని ఏ అనుకుంటే ఏ వాల్యూ 4 × 4 16. నెక్స్ట్ బి వాల్యూ అనుకుంటే బి 7 4 28. సి 9 అనుకుంటే 9 × 4 36. అంటే మన ఆన్సర్ వచ్చేసి 16, 28, 36. ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ బి చూడండి 16, 28, 36. 16, 28, 30. ఆన్సర్ వచ్చేసి బి. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5th క్వశ్చన్. ఒక తండ్రి కొడుకుల వయసుల మొత్తం 60 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకి 5 రెట్లు ఉంది. 6 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు ఎంత? ఓకే, సొల్యూషన్ చూద్దాం. క్రితం, ప్రస్తుతం, తరువాత. ఒక తండ్రి కొడుకు వయసులో మొత్తం 60 సంవత్సరాలు అంటే ప్రజెంట్ 60 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకి 5 రెట్లు అంటే 6 సంవత్సరాల క్రితం 5:1. 6 సంవత్సరాల క్రితం ఇది ఉంది. 6 సంవత్సరాల తర్వాత ఎంత, 6 సంవత్సరాల తర్వాత ఎంత కనుక్కోవాలి మనం. ఓకే, చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రస్తుతం 60 సంవత్సరాలు ఉందబ్బా. ఆడ 6 సంవత్సరాల క్రితం అన్నాడు కదా. 6 సంవత్సరాలు అంటే కొడుకు తండ్రి ఇద్దరు కదా. ఒక వ్యక్తికి 6 అంటే ఇద్దరికి ఎంత, 12 అనే కదా. 12 అనే కదా. అంటే ప్రజెంట్ 60 ఉంది. 6 సంవత్సరాల క్రితం ఎంత ఉండొచ్చు, 60 నుంచి 12 తీసేసి ఎంత, 48 సంవత్సరాలు. అర్థమైందా? వాళ్ళు ప్రస్తుతం వయస్సు 60. 6 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసు ఎంత అంటే కనుక్కోవచ్చు కదా సింపుల్గా. ఒకరికి 6 అంటే ఇద్దరికి 12. 60 నుంచి 12 పోతే 48. 6 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసు 48. ప్రస్తుతం ఎంత అయింది, 60 అయింది. ఓకే, ఇలా చూడండి. ఇక్కడ మొత్తం ఎంత, ఈ మొత్తానికి మనం మొత్తం దీంట్లో ఉంది, క్రితంలో ఉంది. మనం దేంట్లో తీసుకోవాలి, ప్రస్తుతంలో తీసుకురావాలి. ప్రస్తుతంలో తీసుకొస్తే ఇక్కడ ఎంత ఉందో చూడండి. 5:1 ఎంత, 6 కదా. ఈ మొత్తం చూసుకుంటున్నాం. మొత్తం ఎంత, 5 + 1 6 కదా. ఈ మొత్తానికి 6కి ఎంత ఉంది ఇక్కడ, 48 ఉంది.
6 8 48, 6 8 48 కదా. అలాగే కొడుకు వయసు అన్నాడు. కొడుకు వయసు ఎంత? ఇక్కడ 1 కదా కొడుకు వయసు. 1 ఇంటూ 8 ఎంత? 8. ఇది ఓన్లీ మనం క్రితంలో కనుక్కున్నది. క్రితంలో 8 సంవత్సరాలు ఉంది ఎవరికి? వాళ్ళ కొడుకుకి. ప్రస్తుతం రావాలి, 6 సంవత్సరాల తర్వాత రావాలి. ప్రస్తుతం రావాలంటే ఎంత? 6 యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? 14 అవుతుంది కదా. 14 అవుతుంది. ఈ 14కి 6 సంవత్సరాల తర్వాత కూడా ఇంకోటి ఇచ్చాను చూడు. 6 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు ఎంత అని అడుగుతున్నాడు. 6 సంవత్సరాలు అంటే 14 + 6 ఎంత? 20 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 20. మనం ఏం చేస్తామంటే క్రితం కనుక్కున్నాం కదా, క్రితం 8 వచ్చింది, 6 సంవత్సరాల తర్వాత అంటే దీనికి 6 యాడ్ చేస్తే ఎంత? 14 వస్తుంది. ఆప్షన్లో చూసుకుంటే ఇక్కడ 14 ఉంది. సో మన ఆన్సర్ వచ్చిందని టెంప్ట్ అయ్యి ఆన్సర్ పెట్టేస్తాం. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. మనం కనుక్కుంది క్రితం, క్రితంలో కనుక్కున్నప్పుడు ఎంత? 8 సంవత్సరాలు వచ్చింది. దానికి ప్రస్తుతం తీసుకొస్తే ఎంత? 6 యాడ్ చేసినాం అంటే 12 అవుతుంది. మళ్ళీ ఏమంటున్నాడు? 6 సంవత్సరాలు అంటున్నాడు. ఆ 12కి 6 యాడ్ చేస్తే 8 + 6 14 అవుతుంది కదా. 14 + 6 20 అవుతుంది. ఆన్సర్ వచ్చి 20 years. ఆప్షన్ చూసుకుంటే డి 20 years. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 6th క్వశ్చన్. ఇద్దరు వ్యక్తుల వయసులో తేడా 10 సంవత్సరాలు. 15 సంవత్సరాల క్రితం పెద్దవాడిది చిన్నవాడికి కంటే రెట్టింపు వయసు. ప్రస్తుతం పెద్దవాడి వయసు ఎంత? ఓకే, అర్థమైందా? సొల్యూషన్ చూసుకుందాం. ఇక్కడ గమనించండి. ఇద్దరు వ్యక్తుల వయసులో తేడా 10 సంవత్సరాలు. ఏమని అంటే ఈ క్వశ్చన్లో ఏమి ఇవ్వాలి? ప్రజెంట్ ఇవ్వాలి, ఇది ఇవ్వాలి కాబట్టి ఆ వాల్యూ మనం ప్రజెంట్ తీసుకోవాలి. ప్రజెంట్ వాల్యూ 10 సంవత్సరాల తేడా. 15 సంవత్సరాల క్రితం చిన్నవాడు పెద్దవాడి కంటే రెట్టింపు అంటే 2:1 కదా. అర్థమైందా? 2:1 15 సంవత్సరాల క్రితం. చూసుకుంటే ప్రస్తుతం పెద్దవాడి వయసు ఎంత? ప్రస్తుతం పెద్దవాడి వయసు కావాలి. ఇక్కడ డిఫరెంట్ ఎంత ఉంది? 1 ఉంది. ఈ డిఫరెంట్ 1కే 10 అవుతుంది. 10 అని చెప్తున్నారు. 10 సంవత్సరాలు అంటున్నారు తేడా, 10 సంవత్సరాలు. ఈ 1కి 10 అంటే వాడు ప్రస్తుతం పెద్దవాడి వయసు ఎంత? 2 అని కదా పెద్దవాడి వయసు. పెద్దవాడి వయసు 2 కదా. 2 × 10 ఎంత? 20 కదా. 20. ఎప్పుడు ఇది? 15 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం ఎంత? ప్రస్తుతం రావాలంటే +15 చేసుకోవాలి అంటే 35. ఆన్సర్ వచ్చేసి 35. బి ఆప్షన్ చూడండి, 35. అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్తే చూడండి. క్రితం, ప్రస్తుతం, తర్వాత. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్లు బట్టి ఇక్కడ రాసుకుంటే డైరెక్ట్ సొల్యూషన్ వచ్చేస్తుంది. క్వశ్చన్ చూసుకోవాలి, ఇలా రాసుకోవాలి, ఆన్సర్ చేసుకోవాలి. చూడండి, క్రితం ఇద్దరు వ్యక్తుల వయసులో తేడా 10 సంవత్సరాలు. ప్రస్తుతం వాళ్ళ వయసు తేడా 10 సంవత్సరాలు. 15 సంవత్సరాల క్రితం పెద్దవాడి వయసు చిన్నవాడి కంటే రెట్టింపు. 2:1. 2:1 కదా. అప్పుడు డిఫరెంట్ ఎంత? 1 కదా. ఈ 1కి తేడా ఏమంటున్నాడు? డిఫరెంట్ 10 అంటున్నాడు. అంటే 1కి 10, 1కి 10 అయితే పెద్దవాడు 2 కదా. 2కి ఎంత? అంటే 20. ఈ వాల్యూ ఎక్కడ వచ్చింది? ఎప్పుడుది ఈ వాల్యూ? క్రితం వాల్యూ. ఏదైనా మనం ఏమనుకున్నాం? ప్రజెంట్కి తీసుకురమ్మని అన్నా కదా. అంటే క్రితము 20 సంవత్సరాలు అంటే ప్రస్తుతం ఎంత? 20 నుండి 15 కలిపితే కదా ప్రస్తుతం వచ్చేది. కాబట్టి 20 + 15 కలిపినాం 35. ఆన్సర్ 35. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 7th క్వశ్చన్. తండ్రి కొడుకుల మొత్తం వయసు 45 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం వారి వయసుల లబ్ధం 34. కొడుకు తండ్రిల వయసుల క్రమంగా ఎంత అని కనుక్కోమంటున్నాడు. చూడండి, వాళ్ళు ప్రస్తుతం ఏజ్ ఎంత అంటున్నారు? ప్రస్తుతం
ప్రస్తుతం ఫాదర్ ప్లస్ సన్ ఎంత 35 ఏజ్ అంటున్నాడు. మొత్తం వయసు 45 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం అంటే ప్రజెంట్ 45 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల క్రితం ఎంత? ఒక వ్యక్తికి 5 అంటే ఇద్దరికి 10. 45 నుంచి ఈ 10 తీసేస్తే ఎంత? 35 కదా. అర్థమైందా? ఫాదర్ మరియు సన్ ఇద్దరిది, తండ్రి కొడుకుల వయసు మొత్తం 45. ఈ 40 ఎప్పుడు ప్రజెంట్ వయసు. వాడేమైనా 5 సంవత్సరాల క్రితం ఇప్పుడు 45 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాల క్రితం ఎంత ఉండొచ్చు? ఇద్దరిది 10 తీసేయాలి. ఒక వ్యక్తికి 5 ఉంటే ఇద్దరికి 10. 45 నుంచి 10 తీస్తే 35. 5 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసు ఎంత? 35. 35 అన్నప్పుడు వారి వయసు లబ్ధం ఎంత? వయసు లబ్ధం ఎంత? 34. అంటే 1 + 34. 1 + 34 ఎంత? మొత్తం 35 కదా. 5 సంవత్సరాల క్రితం 35. 1 + 34 ఎంత? 35 కదా. అన్నప్పుడు చూసుకుంటే 5 సంవత్సరాల క్రితము వాళ్ళ వయసు వచ్చేసి 35. 5 సంవత్సరాల క్రితం ఫాదర్ ఇంటూ సన్ 34 అవుతుంది. లబ్ధం అంటున్నాడు కదా. 5 సంవత్సరాల క్రితం వారి వయసు లబ్ధం 34. ఫాదరు మరియు అంటే తండ్రి మరియు కొడుకుల లబ్ధం 34. లబ్ధం 34 అంటే ఎంత? 1 × 34. ఓకేనా? చూసుకుంటే నెక్స్ట్ ఎంత? మన ఫాదర్ ఏజ్ కావాలి కదా. ఫాదర్ ఈజ్ ఈక్వల్ 34 + 5 సంవత్సరాల క్రితం అంటే 35, 39. సన్ ఎంత? ప్రజెంట్ 1 + 5 ఎంత? 6, 39, 6 రావాలి ఆన్సర్. 5 సంవత్సరాల క్రితం లబ్ధం అన్నాడు కదా. లబ్ధం అంటే ఇంటూ తండ్రి మరియు కొడుకు మొత్తం ఇంటూ చేస్తే ఎంత? 34 అవుతుంది. తండ్రిది కొడుకుది 1 అనుకోవాలి, తండ్రిది లబ్ధం కాబట్టి 1 × 34 ఎంత? 34 రావాలి. అక్కడ చూడండి, లబ్ధం 34 అని ఇచ్చింది కాబట్టి 34 వచ్చింది. చూసుకుంటే ఫాదర్ 34 + 5 అంటే 5 ఎందుకు రాసుకుంటే 5 సంవత్సరాల క్రితం కదా. ప్రస్తుతం కావాలంటే 5 ప్లస్ చేసుకున్నాం. కొడుకు వయసు 1, ప్రజెంట్ వయసు కావాలంటే 5 యాడ్ చేసుకున్నాం. ఎంత? 39, 6. ఇప్పుడు ఆప్షన్ చూడండి, 6 మరియు 39. తండ్రి మరియు కొడుకు తండ్రి వయసు అన్నాడు. ఫస్ట్ ఇక్కడ చూడండి, కొడుకు తండ్రి. ఫస్ట్ కొడుకే కదా. ఇక్కడ కొడుకు ఎంత ఉంది? 6 ఉంది. తర్వాత తండ్రి 9 ఉంది. చూడండి 6, 9 ఫస్టే ఉంది ఆప్షన్. ఆన్సర్ వచ్చి 6 and 9. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 8th క్వశ్చన్. 8 సంవత్సరాల క్రితం కన్నకు పెళ్లి అయింది. అతని ప్రస్తుతం వయసు పెళ్లి అప్పటి వయసుకు 65 రెట్లు. అతనికి పెళ్లి అయినప్పుడు అతని సోదరి అతని కంటే 10 సంవత్సరాలు చిన్న. కన్న వాళ్ళ చెల్లి వయసు ఇప్పుడు ఎంత? అర్థమైందా క్వశ్చన్? సొల్యూషన్ చూసుకుందాం. 8 సంవత్సరాల క్రితం కదా. 8 సంవత్సరాల క్రితం ప్రస్తుతం వయసుకి పెళ్ళి అప్పుడు వయసుకి ఎంత? 65 రెట్లు. పెళ్ళికి ఇప్పుడు వయసుకి పెళ్ళి వయసుకి 65 రెట్లు. ఇక్కడ గ్యాప్ ఎంత? 1 కదా. 6కి 5కి ఈ 1కి 8 సంవత్సరాలు అంటే క్రితం అన్నాం కదా. ప్రజెంట్ ఇప్పుడు అంటే 6 కదా. ఇప్పుడు పెళ్లి వయసు కాకుండా ఇప్పుడు వయసు 6, పెళ్లి వయసు 5 అంటే ఇప్పుడు వయసు తీసుకుంటున్నాను ఎంత? 6, 6, 8ల 48 సంవత్సరాలు. ఓకే, 48 సంవత్సరాలు. ఏమంటున్నా అంటే ఇక్కడ అతనికి పెళ్ళి అయినప్పుడు అతని సోదరి అతని కంటే 10 సంవత్సరాలు చిన్న. అంటే ఇప్పుడు ప్రజెంట్ వయసు ఎవరికి? ఇది
కన్నా వయస్సు ప్రజెంట్ 48 సంవత్సరాలు అబ్బా. వాళ్ళ చెల్లి అతని కంటే 10 సంవత్సరాలు చిన్న. అంటే 48 నుంచి 10 తీసేస్తే ఎంత? 38 సంవత్సరాలే కదా. అర్థమైందా? కన్నా వాళ్ళ చెల్లి ప్రస్తుతం వయస్సు ఎప్పుడు కనుక్కోమన్నాడు, 38 సంవత్సరాలు. ఆప్షన్ చూసుకుంటే సి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? 8 సంవత్సరాల క్రితము, ఇప్పుడు మరియు పెళ్లి వయసుకి 6/5 రేట్లు. ఇది మొత్తం 6/5 రేట్లు అంటే ఒక డిఫరెంట్కి 8 సంవత్సరాల క్రితం కాబట్టి. అంటే మనకు కావాల్సింది ఎంత? ఇప్పుడు వయసు కావాలి. ఎవరిది? కన్నా ఇప్పుడు వయసు ఎంత? 6. 6 48 వయసు ఎవరిది? కన్నది. కానీ వాడు అడిగింది ఏంది? వాళ్ళ చెల్లిది కావాలి. క్వశ్చన్లో ఏమి ఇచ్చిండంటే 10 సంవత్సరాలు చిన్న అని ఇచ్చిండు. ఎవరికంటే? వాళ్ళ బ్రదర్ ఎవరు? కన్నా కంటే వాళ్ళ చెల్లెలు 10 సంవత్సరాలు చిన్న. అంటే 48 నుంచి 10 తీస్తే 38. ఇప్పుడు కన్నా వాళ్ళ చెల్లి ప్రస్తుతం వయసు ఎంత? 38. అది ఆప్షన్ చూసుకుంటే సి 38. సో ఆన్సర్ 38. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 9th క్వశ్చన్. గగన్ ప్రస్తుతం వయసు 6 సంవత్సరాలు తగ్గింది. మిగిలిన దానిని 18తో భాగించాము. ఆ ఫలితంగా అతని మనవడి అనూప్ వయస్సు అయింది. 5 సంవత్సరాలు ఉన్న మదన్ కంటే అనూప్ 2 సంవత్సరాలు చిన్న. గగన్ ప్రస్తుతం వయస్సు ఎంత? ఓకే, సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ చూసుకుంటే గగన్ ప్రస్తుతం వయస్సు 6 సంవత్సరాలు తగ్గింది. మిగిలిన దానిని 18తో భాగించాము. మిగిలిన దాన్ని అంటే గగన్ 6 సంవత్సరాలు తగ్గితే మిగిలిన దాన్ని 18తో భాగించాము. ఆ ఫలితంగా అతని మనవడు అనూప్ వయస్సు అవుతుంది. అప్పుడు ఈ అనూప్ వయస్సు అవుతుంది. మన గగన్ వయస్సు కావాలి. గగన్ వయసు కావాలంటే గగన్ 18 × 3. ఈ 3 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి, మదన్ 5 సంవత్సరాలు అంటున్నాడు. ఇక్కడ మదన్ కంటే అనూప్ 2 సంవత్సరాలు చిన్న. 2 సంవత్సరాలు చిన్న అంటే ఇక అనూప్కి 3 సంవత్సరాలు ఉన్నట్టే కదా. అర్థమైందా? మదన్ కంటే అనూప్ 2 సంవత్సరాలు చిన్న. మదన్కి 5 సంవత్సరాలు ఉంటేనే కదా అనూప్ 3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు చిన్న అవుతున్నాడు. సో అనూప్ వచ్చేసి 3 సంవత్సరాలు. 18 × 3 + 6 మొత్తం ఎంత? 74, 54, 60 60 సంవత్సరాలు వచ్చేసి ఆన్సర్. అర్థమైందా? గగన్ ప్రస్తుతం వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఈ 3 ఇలా ఎందుకు వచ్చిందంటే మదన్ కంటే అనూప్ 2 సంవత్సరాలు చిన్న. మదన్ కంటే అంటే మదన్కి 5 సంవత్సరాలు ఉంటే అనూప్కి ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 3 సంవత్సరాలు కదా. మధ్యలో గ్యాప్ 2 సంవత్సరాలు కాబట్టి వాడు 2 సంవత్సరాలు చిన్న అని ఇచ్చాడు. ఈ విధంగా గగన్ వాల్యూ కావాలి. గగన్ ఈజ్ ఈక్వల్ ఏం చేసాం మనం? క్రాస్ మల్టిప్లై చేసి కింద +6 వస్తుంది. 18 × 3 + 6 60 ఆన్సర్. ఆప్షన్ ఈజ్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 10th క్వశ్చన్. అయోష పుట్టినప్పుడు ఆమె తండ్రి వయసు 38 సంవత్సరాలు. ఆమె కంటే 4 సంవత్సరాలు చిన్న. అయినా ఆమె తమ్ముడు పుట్టినప్పుడు ఆమె వయస్సు 36 సంవత్సరాలు. వారి తల్లిదండ్రుల వయస్సులో తేడా ఎంత? ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. ఆయోష వాళ్ళ తమ్ముడు 4 సంవత్సరాలు చిన్నవాడు. ఇక్కడ చూడండి మొత్తం 38 సంవత్సరాలు కదా. 38 సంవత్సరాలు. ఆమె కంటే 4 సంవత్సరాలు చిన్న. అయినా 4 అంటే ఇక్కడ చూడండి వీడికంటే ఎంత? 4 సంవత్సరాలు చిన్న. ఆమె తమ్ముడు పుట్టినప్పుడు ఆమె వయసు ఎంత? 36 సంవత్సరాలు ఆమె వయసు. ఓకే, అయినప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటున్నారు? 4 సంవత్సరాలు చిన్న కదా. 4 సంవత్సరాలు చిన్న.
ఫాదర్ మదర్ చూసుకుంటే 4 సంవత్సరాలు చిన్న. ఓకే, 36 నుంచి 4 పోతే ఎంత? 32 కదా. 38కి 32 గ్యాప్ ఎంత? 6 సంవత్సరాలు. సో ఆన్సర్ ఈజ్ 6. అర్థమైందా?